రిపోర్టును అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం సంచలనంగా మారింది. వచ్చే ఏడాది నుంచి కొత్త విద్యా పాలసీ తీసుకొస్తామని, 10th పరీక్షలు రద్దు చేస్తామన్న సీఎం రేవంత్ ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాల నుంచి భిన్న స్పందనలు వస్తున్నాయి. నర్సరీ టు ఇంటర్ విద్యా విధానం ఇక్కడ సరికాదని చెబుతున్నాయి. మరోవైపు 10th పరీక్షలు రద్దు చేయాలని సిఫార్సు చేయలేదని విద్యా కమిషన్ క్లారిటీ ఇచ్చింది. విద్యా వ్యవస్థలో రేవంత్ సర్కార్ ఎలాంటి మార్పులు చేయబోతోంది? ఉపాధ్యాయ సంఘాలు ఏం కోరుకుంటున్నాయి? విద్యార్థులకు ఏది ప్రయోజనకరం? ఇదే అంశానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు కొంతమంది గెస్టులు ఉన్నారు. వారితో కూడా డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి గారు, టీఎస్ జూనియర్ లెక్చరర్స్ ప్రెసిడెంట్, అలాగే కటకం రమేష్ గారు, టీఆర్టీయూ ప్రెసిడెంట్, హనుమంతరావు గారు, టపాస్ స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఇక చారుకొండ వెంకటేష్ గారు, టీఎస్ ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్, భుజంగరావు గారు, రిటైర్డ్ టీచర్. మరికాసేపట్లో మరికొంతమంది గెస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. అలాగే నాతో పాటు జీ ఎడిటర్ భరత్ గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం. ముందుగా మధుసూదన్ రెడ్డి గారు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి డెసిషన్, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ప్రకటన మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా, ఏంటి ఈ డెసిషన్ కరెక్ట్ అంటారా? అసలు ఏంటి ఈ నూతన విద్యా విధానం అంటే ఏం చెప్తారు? ఒకటి, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యాశాఖను నేనే నిర్వహిస్తా అని చెప్పడము, విద్యా వ్యవస్థ ద్వారానే సమాజం మారుతుందనేటటువంటి ఫిలాసఫీ చెప్పడము, అనేక సందర్భాల్లో విద్యా వ్యవస్థ గురించి ఆయన మాట్లాడడము, ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఈ విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులు కానీ, లేదా విద్యా కమిషన్ సిఫారసుల నేపథ్యంలో కానీ, ఈ హైదరాబాద్ రాష్ట్రంలో విద్య పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అనేక రకాలైనటువంటి మార్పులను చేర్పులను కనుక చూస్తే 1869-70 విద్యా సంవత్సరంలో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఈ రాష్ట్రంలో సాలార్జంగ్ ప్రారంభించినటువంటి సంస్కరణలో భాగంగా విద్యా వ్యవస్థ ప్రారంభమైంది. తర్వాత 2014 వరకు విద్యా విధానంలో అనేక మార్పులు వచ్చాయి. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అన్నారు. సో తర్వాత స్కూల్స్ అన్నారు. అవన్నీ కూడా సరే, ఆ ప్రభుత్వం చెప్పినటువంటిది, ఇప్పుడు అది చర్చ కాదు. కానీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ ప్రక్షాళనకు నడుము బిగించినటువంటి తరుణంలో సో విద్యా కమిషన్ అనేటటువంటిది వేయడము అనేటటువంటిది, ముఖ్యంగా విద్యా కమిషన్కి సంబంధించి ఆకునూరి మురళి గారు ఇంజనీర్ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేయడము, ఆ కమిటీ వేసిన తర్వాత లేదు ఈ కమిటీకి చాలామంది సలహాదారులు ఉంటారని చెప్పడము, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులను వీళ్ళకు సలహాదారులుగా నియమించడము. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు బయటకు వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అసలు ఇంగ్లీష్ ఎందుకు అవసరము? చైనా ఇంగ్లీష్ ఉందా, లేకపోతే జపాన్లో ఇంగ్లీష్ ఉందా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని నలుగురిని పెట్టుకుంటే రాష్ట్రం నడవదా అనేటటువంటి పద్ధతిలో ఆయన మాట్లాడాడు. ఇక చైర్మన్ గారు అంటారు ఇంగ్లీష్ లేకపోతే, అసలు ఇంగ్లీష్ రాకపోతే వాడు చదువుకోనట్టే అనేటటువంటిది. సో మనకున్నటువంటి ఏంటి అంటే విద్యా వ్యవస్థ లోపల చదువుకోవడం వల్ల ఈరోజు ఐఏఎస్లకు కూడా తెలుగు పరీక్ష ఎందుకు పెడుతున్నారు? వాళ్ళు కావాల్సినటువంటి, ప్రజలకు కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి చాలా వస్తుంది. సౌండ్ డిస్టర్బెన్స్ ఒకసారి రెక్టిఫై చేస్తారు. చాలా ఓవర్లాప్ అవుతుంది, సౌండ్ చాలా ఓవర్లాప్ అవుతుంది. సో ఈ విధంగా ఇంగ్లీష్ పైన ఒక విభిన్నమైనటువంటి ధోరణి కనిపించింది. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. తర్వాత ఆకునూరు మురళి గారేమో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంటున్నారు. ప్లీజ్ వెరిఫై ద సౌండ్ సార్. మసూదన్ అన్న, చాలా సౌండ్ ఓవర్లాప్ అవుతుంది. మసూదన్ అన్న ఒకసారి పీసీఆర్ భుజంగరావు గారు కట్ చేసి మిగతా వాళ్ళని తీసుకోండి, ఒకసారి కట్ చేసి మళ్ళీ జాయిన్ కమ్మనండి, ఏమన్నా ఇబ్బంది ఉంటాయి. తర్వాత న్యూ ఎకనామిక్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అనేటటువంటిది మన రాష్ట్రంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ అని స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు బల్లగుద్ది చెప్తున్నారు. ఈయనేమో న్యూ ఎడ్యుకేషన్ ప్రస్తావన, దాంట్లో ఏదో ఒకటో రెండో ప్రీ ఎడ్యుకేషన్ అంటే చైల్డ్ ఎడ్యుకేషన్ తప్ప ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ తప్ప మిగతా విషయాలకు పోలేదు. తర్వాత ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అన్ని రాష్ట్రాల్లో 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. మరి ఈరోజు 10th ఎగ్జామ్స్ రద్దు చేస్తా అన్నాడు. మరి ముఖ్యమంత్రి ఎక్కువనా లేదా
తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ కు సంబంధించిన ఓఎస్డి ఎక్కువనా నాకు అర్థం కాలే. నేను అన్ని పుస్తకాలు చదివితే నాకు ఎక్కడ దొరకలే. ముఖ్యమంత్రి ప్రకటించిన 5 నిమిషాలకే మేము అటువంటి ప్రతిపాదన చేయలేదు, ముఖ్యమంత్రి తెలియకుండా ఆ విషయం మాట్లాడు అన్నట్టుగా ఓఎస్డి గారు చెప్తా ఉన్నారు. అంటే ఇక్కడ ఏమి జరుగుతుంది? కేశవరావు ఎవరు, ఆకునూరు మురళి ఎవరు? ఇక్కడ ఒక పాయింట్ అంటే ముఖ్యమంత్రి చిట్ చాట్ లో భాగంగా అన్నారు 10th ఎగ్జామ్స్ ఉండవు. ఎడ్యుకేషన్ సెక్రటరీ ఎవరు? తర్వాత విద్యా వ్యవస్థ లోపల ఈరోజు సుబ్బారావు గారు కానీ లేకపోతే అనేక మంది రిటైర్డ్ ఐఏఎస్లను తీసుకున్నారు. తర్వాత చాలా మంది ఎడ్యుకేషనిస్టులను, ఉదాహరణకు హరగోపాల్ లాంటి వాళ్ళను అన్నారు. అసలు ఈ యొక్క విద్యా విధానం అనేటటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నది? ముఖ్యమంత్రి గారు చిట్ చాట్ లో 100 మాట్లాడొచ్చు, కానీ ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఒక చర్చ జరిగినప్పుడు, ఒక బిల్లు పెట్టినప్పుడు బిల్లు యొక్క ఉద్దేశం ఏంటి, దీనివల్ల నష్టం ఏంటి, లాభం ఏంటి అనేటటువంటిది స్పష్టంగా చెప్తారు. 10th క్లాసు పరీక్షలను రద్దు చేయడానికి మీకు ఏ కమిటీ సిఫారసు చేసింది? 10th క్లాసు పరీక్షల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి విద్యార్థులు ఎవరు, తల్లిదండ్రులు ఎవరు? ఇప్పటికే విద్యా వ్యవస్థ లోపల ఒక ఏది ఆరోపణల పర్వం నడుస్తున్నది. ప్రైమరీ స్కూల్, హై స్కూల్ టీచర్లు వాళ్ళు సరిగ్గా పాఠాలు చెప్పలేదు అంటున్నారు. జూనియర్ కాలేజీ వాళ్ళు, హై స్కూల్ వాళ్ళు పాఠాలు చెప్పలేదు అంటున్నారు. డిగ్రీ కాలేజీకి వెళ్తే వాళ్ళు పాఠాలు చెప్పలేదు అంటున్నారు. నేను ఏమంటున్నా అంటే బహుశా ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్ కూడా ఈ యొక్క చర్చలో ఉండొచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు విద్యా కమిషన్ రిపోర్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా ఇది మూసిలో పడేయడానికి ఉపయోగపడతా తప్ప 5 పైసలు కూడా ఉపయోగపడదని చెప్పి నేను మాట్లాడుతున్నా. ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఒకవైపు టీచర్లనేమో లేదు టీచర్లంతా కూడా ఒకవేళ వాళ్ళకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇస్తే వాళ్ళు లెథర్జిక్ అవుతారు, కాబట్టి మీరు కాంట్రాక్ట్ వాళ్ళ ద్వారా నడపండి అంటున్నారు. మళ్ళీ ఒకవైపు డిగ్రీ కాలేజీల్లో, యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉంది కాబట్టి అది తీసేయండి అంటున్నారు. తర్వాత ఎవరు అడిగిండ్రు నిన్ను ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను స్కూల్ ఎడ్యుకేషన్లో కలుపమని? ఈరోజు జాతీయ స్థాయిలో 2017 నుంచి 2020 వరకు అనేక రకాలుగా చర్చ చేసినటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా ఈ యొక్క 10+2+3 విద్యా విధానాన్ని మార్చి 5+3+3+4 విద్యా విధానాన్ని తీసుకొచ్చిన ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ పెడగాజికల్, కానీ స్ట్రక్చరల్ రిఫార్మ్స్ అవసరం లేదన్న విషయం కనీసం ఈ యొక్క ఎడ్యుకేషన్ ఒకటి. మధుసూదన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు +2 విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు? +2 విద్యా విధానం కొనసాగాలని కోరుతున్నా నేను. +2 విద్యా విధానము గనక ఈ రాష్ట్రంలో తీసేస్తే పివి నరసింహారావును అవమానించినట్టే. పివి నరసింహారావు చాలా రాష్ట్రాల్లో లేదు కదా. పివి నరసింహారావు కాలి గోటికి కూడా సరిపోనటువంటి విద్యావేత్తలు ఏ విధంగా +2 విద్యా వ్యవస్థను రద్దు చేస్తున్నారు? +2 విద్యా వ్యవస్థను రద్దు చేయమని ఏ తల్లిదండ్రులు కోరినరు, ఏ విద్యార్థులు కోరినరు? ఈ రోజు ఆల్ ఇండియా లెవెల్లో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా. అరే విద్యా కమిషన్ కు ఏం తెలుసా అండి? విద్యా కమిషన్ అనేటటువంటిది సిబిఎస్ఈ లో ఉంది కదా. ఇప్పుడు ఏమంటుందండి, సిబిఎస్ఈ లో ఉంది. సిబిఎస్ఈ స్కూలు ఇదే చారకొండ వెంకటేష్ గారిని మీరు సిబిఎస్ఈకి సంబంధించి మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ కోండి, లేకపోతే జూబ్లీ హిల్స్ పబ్లిక్ కోండి. 10th క్లాస్ వరకు ఎన్ని సెక్షన్లు ఉన్నాయి? ఇంటర్మీడియట్ లో 2 సెక్షన్లు కూడా మిగులుతలేవు. మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ లో కనుక చూస్తే ప్రారంభంలో 9th 10th చెప్పే వాళ్ళే ఇంటర్మీడియట్ తో చెప్పించారు. అది కుదరదని చెప్పేసి ఇంటర్మీడియట్ కు సపరేట్ సెటప్ ఆఫ్ లెక్చరర్స్ ఇచ్చారు. ఆ తర్వాత అది కూడా సరిపోదని చెప్పేసి ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి ఎక్సలెన్సీ సెంటర్ పెట్టి, ఈ విధంగా గచ్చిబౌలిలో ఎక్సలెన్స్ సెంటర్ పెట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఐఐటీల్లో కానీ, ఎన్ఐటీల్లో కానీ, లేకపోతే నీట్లో కానీ ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నతమైనటువంటి ఫలితాలు సాధిస్తున్నటువంటి పరిస్థితులలో ఈరోజు పరిస్థితులు మారి ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ మారినటువంటి పరిస్థితులలో నేను 9th నుంచి 12th వరకు ఒకరితోనే చెప్పిస్తా, ₹1,00,000 చదువు 50,000కే ఇస్తా, 48,000కే ఇస్తా అనేటటువంటి పరిస్థితి ఉంది. వెంకటేష్ గారు ఇంకో విషయం చెప్తున్నా, ఈ రాష్ట్రములో రూపాయి ఫీజు లేకుండా ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది. ఈ రోజు మీరు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క బస్సు ఖర్చులే ₹1,000 ప్రతి మంత్ విద్యార్థులు చెల్లించాలంటే ఎట్లా చెల్లిస్తారని చెప్తున్నా. తర్వాత 32 లక్షల మంది విద్యార్థులను ఈ రోజు బస్సులో తీసుకుపోవడము, తీసుకురావడము, ఇవన్నీ కూడా దేనికోసం చేస్తున్నారని ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. 27,000 స్కూళ్లను ఏం చేస్తారంటే దానికి సమాధానం లేదు.
ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. తర్వాత రాజకీయ నాయకులు, ఈరోజు రాజకీయ నాయకులు ఎవరైనా మాట్లాడుతుండొచ్చు, కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం, వానికి చదువు రాదని చెప్పడం, వాడు చదవలే లేదని చెప్పడం, ఆయన పొలిటీషియన్ గా ఉంటే ఉండొచ్చు. కానీ ఒకవేళ ఇదే గనక ఆకునూరి మురళి సిఫారసులను గనక మీరు అమలు చేస్తే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు పట్టిన గతే మీకు పడుతుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. మిగిలిన గెస్టుల దగ్గర కూడా మనం వెళ్దాం. భుజంగరావు గారు, ఆడియో క్లియర్ గా ఉంది అప్పుడు? భుజంగరావు గారు, మీరేం చెప్తారు? ఆకునూరు మురళీ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక సంబంధించి, అలాగే ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి చేసినటువంటి ఈ ప్రకటన మీద ఏం చెప్తారు? ఇప్పుడు ఆకునూరి మురళీ గారు అంటే తాను నియమించిన విద్యా కమిషన్ కు చైర్మన్ గా పనిచేసిన వ్యక్తి. నిర్దిష్టమైన సూచనలు చేయమంటే 18% తగ్గకుండా విద్యా రంగానికి కేటాయింపులు చేయాలి బడ్జెట్ లో అని చేసిన ప్రధానమైనటువంటి సూచన ఏమైంది? ఎందుకు పట్టించుకోలేదు? 8.22% బడ్జెట్ కేటాయింపులు ఎందుకు పరిమితం చేయాల్సి వచ్చింది? అంటే కమిషను సిఫార్సులను తుంగలో తొక్కుతూ ఇవాళ ముఖ్యమంత్రి తానుగా తన నిర్ణయాలు అమలు చేస్తున్నాడా, లేదా విద్యా కమిషన్ సూచించిన సిఫార్సుల్లో అనేక ఉపాధ్యాయ సంఘాలుగా, విద్యావేత్తలుగా మేము విద్యా రంగాన్ని నష్టపరిచే అంశాలను మీరు అనేక సార్లు డిబేట్ పెట్టినప్పుడు కానీ మా ఆవేదనను కమిషన్ కు సంఘ నాయకులు తీసుకుపోయి ప్రతిపాదించిన సందర్భాల్లో కమిషన్ చైర్మన్ నిర్లక్ష్యం చేసింది. ఈ రోజు చర్చ ఇంత విస్తృతంగా, ఇంత లోతుగా జరుగుతున్న దాన్ని ఇంత నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకపోవడం ఏంది అంటున్నాను. ఈ విద్యా రంగం మాది అంటే రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులకు సంబంధించినదిగా, లక్షలాది మంది నిరుపేద బడుగు బలహీన దళిత వర్గాల పిల్లలు విద్యా అవకాశాల్లో చదువుకునే స్థితి లేనటువంటి వాళ్ళు, చదువుకునే స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న దాని మీద ఇష్టానుసారంగా విద్యామంత్రి తానే, ముఖ్యమంత్రి నేనే అయినటువంటి సందర్భంలో వికటించే ప్రయోగాలు చేస్తే ఇది దేనికి మంచిది అని అడుగుతా ఉన్నా నేను. అన్ని రంగాలు సర్వనాశనం అయిపోయినాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏ రంగం కూడా బాగాలేదు. ఇక మిగిలింది విద్యారంగం. విద్యారంగం విధ్వంసానికి గురైతే ఒక జనరేషనే మొత్తం పాడైపోద్ది కదా, భవిష్యత్తు తరాలు దెబ్బతింటాయి కదా. ఇవాళ 5+3+3+4 అనేటువంటిది ఎన్ఈపి 2020లో ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిపాదించినప్పటికీ, తీసుకొచ్చినప్పటికీ కూడా 2026 అంటే అమలుకు పూనుకోకుండా ఇంకా అనేక రకాలైనటువంటి చర్చల్లో విస్తృతంగా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అమాంతంగా మీద వేసుకొని ఇవాళ 5+3+3+4 నేను అమలు చేస్తా అనే విధంగా ఇవాళ పాఠశాల విద్య, ఇవాళ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉండవు, ఇంటర్మీడియట్ బోర్డు ఆ రకంగా రెండింటినీ కలిపేసి ఈ ప్యాటర్న్ తీసుకుంటాము అని అన్నప్పుడు ఒక చర్చ ఏమొస్తుంది? సిబిఎస్ఈ విధానాన్ని ఈ ప్రభుత్వం అమలు చేయదలుచుకున్నదా, ఐసిఎస్ఈ విధానాన్ని అమలు చేయదలుచుకున్నదా? ఒకవేళ అలా అమలు చేయాలని అనుకున్నప్పుడు విద్యార్థుల అభ్యసన బోధన సామర్థ్యాలు మావి, అభ్యసన మానసిక స్థాయిలు వాళ్ళని పరిశీలించి కొంత గడువిచ్చి మానసికంగా ప్రిపేర్ చేసి ఉన్న పరంగా మేము రద్దు చేస్తాము, అందులోకి వెళ్ళిపోతాము అని అనడము, ఆశించిన ఫలితాలు రాకపోగా విధ్వంసానికి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. విద్యారంగం కనుక ప్రమాదమైతే విద్యామంత్రి తానుగా విఫలమవ్వడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా ఒక అపవాదం గుట్టగట్టుకున్నటువంటి వ్యక్తిగా, చరిత్రహీనుడిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగిలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నేనేమంటున్నానంటే +2ను ఆహ్వానిస్తున్నాం. బోర్డ్ ఆఫ్ సెకండరీ అలాగే ఉంటది, +2 అనేటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇలాగే ఉండాలి. అనేక రకాలైనటువంటి నష్టాలు, అనేక రకాల పరిస్థితులు మారినటువంటి నేపథ్యంలో ఈ రెండు కూడా ఒక హిస్టారికల్ ప్రీ యూనివర్సిటీ కోర్సు, మల్టీపర్పస్ కోర్సుగా 12th క్లాస్ వరకు ఉన్నటువంటిది బైఫర్గేట్ అయ్యి 10th క్లాసుతో ఉన్నటువంటి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఒకటిగా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఒకటిగా ఉండి మంచి ఫలితాలు ఇస్తున్న సందర్భాల్లో ఏమి ప్రయోగాలు ఇవి? పిచ్చి ప్రయోగాలు కాకపోతే అంటే ఉద్యోగ సంఘాలను, గెజిటెడ్ సంఘాలను ఏమో డైవర్షన్ చేస్తూ, ఏసీబీ కేసులంటూ భయపెడుతూ, మానసిక ఆందోళనకు గురి చేస్తూ, 5 డిఎల్ అడగకుండా, పిఆర్సీ అడగకుండా, చచ్చిపోయినటువంటి రిటైర్డ్ వాళ్ళని పట్టించుకోకుండా ఇక మా గొంతులు నొక్కేసే కార్యక్రమం చేయాలంటే మొత్తానికే వెసరు పెడితే విద్యా రంగమే పోతున్నది. ఈ అంతా కూడా కకావికలమైపోతున్నది
వినూత్న మీ వాయిస్ పిక్సెల్ అవుతుంది భుజంగరావు గారు, మళ్ళీ కరెక్ట్ చేద్దాం. మీ వాయిస్ కొంచెం ప్రాబ్లం ఉంది. పీసీఆర్ చారకొండ వెంకటేష్ గారు విద్యా కమిషన్ మెంబర్ జాయిన్ అయ్యారు మనతో పాటు. వెంకటేష్ గారు వినబడుతుందా? పీసీఆర్ చారకొండ వెంకటేష్ ఉన్నారా? ఆలోపు ఒకసారి కట్కన్ రమేష్ గారితో మాట్లాడదాం. కట్కన్ రమేష్ గారు నమస్కారం సార్. కట్కన్ రమేష్ గారు టీఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఉన్నారు. రమేష్ గారు సార్ చెప్పండి. ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ వ్యతిరేకిస్తున్నారా మీరు, లేకపోతే రేషనలైజేషన్ వ్యతిరేకిస్తున్నారా, లేకపోతే ఫస్ట్ టు ఇంటర్మీడియట్ ఒకటే ప్రెమిసెస్ లో ఉండడాన్ని వ్యతిరేకిస్తున్నారా? విద్యా కమిషన్ రిపోర్ట్ మొత్తాన్ని వ్యతిరేకిస్తున్నారా, కొన్ని సపోర్ట్ చేసి కొన్ని వ్యతిరేకిస్తున్నారా? ఓవరాల్ గా విద్యా కమిషన్ రిపోర్టు చాలా కష్టపడి చాలా గ్రామాలు కానీ అనేక ఇన్స్టిట్యూషన్స్ కానీ తిరిగి తయారు చేసింది. ఆయన యొక్క బాధను కూడా దానిలో మనం పరిశీలన చేయాలి. అంటే ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు కానీ అటు ప్రైవేట్ కానీ ఈ రెండింటి మీద ఆయన అనాలిసిస్ ఉంది. దానిలో కనీసమైనటువంటి చదవడం రాదు, వారికి ఏ రకమైనటువంటి ఇన్పుట్ ఇవ్వాలి, ఎట్లా విద్యా వ్యవస్థ ఉండాలి అనేటువంటిది ఒకటైతే, ఆకునూరు మురళి గారు చాలా స్పష్టంగా గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో 40% మంది విద్యార్థులు తగ్గిపోతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రాథమిక పాఠశాల అంటే 1వ తరగతికి వచ్చేసరికి మన ప్రభుత్వ పాఠశాలలు ఉంది కనుక పూర్వ ప్రాథమిక పాఠశాలను బలోపేతం చేయాలని చాలా క్లారిటీగా చెప్పారు. అంటే ఆయన ఏమనంటే ఇప్పుడు ఉన్నటువంటి అంగన్వాడీలు ఏవైతున్నాయో స్త్రీ శిశు సంక్షేమ శాఖ కింద పనిచేస్తున్నాయి కనుక వాటిని విద్యాశాఖ పరిధిలోకి తీసుకొచ్చి వారికి శిక్షణ ఇచ్చి ఆ శిక్షణ ఇచ్చినటువంటి ఆ ఉపాధ్యాయుల ద్వారా పూర్వ పాఠశాలను కనుక నెలకొల్పితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో గుణాత్మకమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య వస్తుంది, మళ్ళీ ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వస్తారని. ఆయన మేము చాలా రోజులుగా చెప్తున్నది ఏంటంటే క్లాప్ అని క్లిప్ అని 9వ తరగతిలో 10వ తరగతిలో రీడింగ్ రైటింగ్ స్కిల్స్ పెంచాలని ఒక తపన రాష్ట్ర ప్రభుత్వం పడుతుంటే అది కాదు. 1వ తరగతిలో 1వ తరగతి గది సామర్థ్యాన్ని పిల్లవానికి ఇవ్వాలి. ప్రాథమిక విద్య అంటే 10వ తరగతి ఎగ్జామ్స్ కు పెడుతున్నటువంటి దానికి పడుతున్న తపన 1వ తరగతిలో విద్యాశాఖ పడటం లేదు ఎక్కడ కూడా మేము చూస్తున్నటువంటిది. కనుక 1వ తరగతి విద్యార్థి మీదనే తపన పడాలంటే ఆయన నర్సరీ ఎల్కేజీ యూకేజీ నుంచి తపన పడాలని, ఖచ్చితంగా ప్రాథమిక విద్య అనేటువంటిది విద్యార్థికి అందించినప్పుడు ఉన్నత తరగతిలో అలాంటి ఏ ఇబ్బందులు ఉండవని చెప్పేసి ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకోసం పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను పెట్టేందుకోసం వారు సూచనలు చేశారు. ఆ సూచనలు మేము ఆహ్వానిస్తున్నాం. అయితే అక్కడ ఒకటి ఏంటంటే వారు చెప్పిన దానిలో ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యమే ఉండాలి అని అన్నారు. అక్కడ మాకు కొంత డిఫరెన్స్ ఉంది. అంటే ఇప్పుడు ఉన్నటువంటిది ఆంగ్ల మాధ్యమం అంటే ఆ రోజు మనం కూర్చున్నప్పుడు కూడా మురళి గారి యొక్క మనం ఇంటర్వ్యూ కూడా నేను చూడడం జరిగింది. వారు ఒకటే ప్రశ్న ఇచ్చారు, మరి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారని మీరు ఇట్లా మాట్లాడుతున్నారు వేదిక మీద అనేటువంటిది ఒక ప్రశ్న కూడా అక్కడి నుంచి సమాజం నుంచి కూడా వస్తుంది. కాకుంటే ఇప్పుడు మేము ఫస్ట్ జనరేషన్ గా మేమున్నాం, మా పిల్లలు సెకండ్ జనరేషన్ గా ఉన్నారు. కానీ ప్రభుత్వ పాఠశాలకు వస్తున్నటువంటి విద్యార్థులంతా ఇవాళకి ఫస్ట్ జనరేషన్ గానే ఉన్నారు. ఇంకా తల్లిదండ్రులు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కనుక ఖచ్చితంగా వాళ్ళకు మాతృభాష నుంచి ఆంగ్ల భాషకు తీసుకుపోయే రీతి లోపల మెల్లమెల్లగా వాళ్ళని తీసుకొని పోతే ఒక సెకండ్ జనరేషన్ కు ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యమం పోవాల్సిందే, అది తప్పేం కాదు. అని ఆంగ్ల మాధ్యమం వద్దని అనటం లేదు, కానీ మాతృభాష నుంచి అది ఫస్ట్ జనరేషన్ పిల్లలుగానే ఉన్నారు. ఇంకా వాళ్ళ పేదరికం ఉంది, అక్కడ తల్లిదండ్రులు ఇంకా చదువుకోనేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. మాతృభాషలోనే విద్యా బోధన అయితే ఇప్పుడు అడుగుతున్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల పిల్లలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వాళ్ళు మాత్రం మాతృభాషలోనే తెలుగులోనే చదవాలనడం ఎంత మేరకు కరెక్ట్ అని అడుగుతున్నారు. వారు అడుగుతున్నది అదే చెప్తున్నాను. మేమంతా కూడా ఇప్పుడు సెకండ్ జనరేషన్ కు మా పిల్లలు వచ్చారు, కానీ ప్రభుత్వ పాఠశాలలో ఇంకా ఫస్ట్ జనరేషన్ పిల్లలే ఉన్నారు. దాన్ని వారు ఆలోచించకుండా ఒకవేళ రిపోర్ట్ ఇస్తే రిపోర్టు ఇబ్బంది అవుతుంది. రెండోది ఏంటంటే ఇవాళ ముఖ్యంగా జరుగుతున్న చర్చ లోపల ఇవాళ ఇవ్వగానే కేశవరావు గారు పెద్దలు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏదైతుందో అది 11 కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్టు. ఆ రిపోర్ట్ మేము తీసుకొని దాన్ని పరిశీలించి మంచిగా నేను తీసుకుంటాం, పూర్తిగా మంచిగా లేవు, పూర్తిగా చెడ్డగా లేవు, కొన్నిటిని మేము దానికి తొలగిస్తాం, వేతనాలకు సంబంధించి కూడా మేము దాని ఆ అంశం సరైనది కాదని చెప్పేసి నేను ఫైనల్ చేస్తాను. ఈ రోజు మనకు కనిపిస్తుంది ఏంటంటే
ఇవాళ అసెంబ్లీలో చట్టంగా అది బయటకు వచ్చేసింది, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ బయటకు వచ్చేసినాయి. అంటే పబ్లిక్ డొమైన్ లో అది పెట్టి చర్చ జరిగి ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరూ ఇంకా దానికి సంబంధించినటువంటి పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు సంబంధించి ఒక చర్చ జరిగి ఆ చర్చ ద్వారా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే దానిలో ఏమో ఉండదండి. అయితే రమేష్ గారు, ఇంగ్లీష్ మీడియం గురించి మనం చూసుకున్నా కూడా చాలా మంది పేరెంట్స్ ప్రైవేట్ స్కూల్లో చదివించడానికి ఒక కారణం ఇంగ్లీష్ మీడియం అవుతుంది కదా. మనం ప్రభుత్వ పాఠశాలలో కనుక పర్సంటేజ్ పెంచాలి, హాజరు శాతం పెంచాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఒక మార్గం అని ప్రభుత్వాలు యోచించడంలో తప్పే ఉంది. ప్రభుత్వం మేము చాలా క్లారిటీగా చెప్తున్నది ఏంటంటే ఆంగ్ల మాధ్యమ పాఠశాలలకు పూర్తిగా వ్యతిరేకం కాదు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు ఫస్ట్ జనరేషన్ సంబంధించిన వారు ఎక్కువగా ఉన్నారు కనుక వారిని తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకొని పోవాలి. మరొక జనరేషన్ లో ఇప్పుడు బయట ఉన్నటువంటి మనంగా అంటే సెకండ్ జనరేషన్ గా ఉన్నదానికి ఫస్ట్ జనరేషన్ గా ఉన్నదానికి డిఫరెంట్ ను కమిషన్ గుర్తించలేదు. అందరినీ ఒకటే గాడిలో కడితే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి ఆ విద్యార్థులకు ఆయంత అనాలిసిస్ కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి వస్తుంది కనుక మెల్లమెల్లగా తెలుగు మాధ్యమం నుంచి ఆంగ్ల మాధ్యమం తీసుకొని పోవాలి. కానీ ఏకాఏకిన ఆంగ్ల మాధ్యమం వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ పేదరికం నుంచి ప్రయత్నం జరుగుతుంది కదా. ఆంగ్ల మాధ్యమం సక్సెస్ స్కూల్స్ పెట్టారు, అప్పుడు రాజశేఖర రెడ్డి టైం నుంచి స్టార్ట్ అయింది కదా. ఆంగ్ల మాధ్యమం గురుకులాలు మొత్తం ఇంగ్లీష్ మీడియమే ఉంది. అది ఎక్కడి నుంచి ఉంది? అది 6వ తరగతి 5వ తరగతి నుంచే ఉంది కనుక ఇప్పుడు పూర్తిగా లేదు. కానీ అక్కడ ఉన్నటువంటిది తెలుగు భాష ద్వారా ఆంగ్ల మాధ్యమాన్ని తీసుకుపోయే ప్రయత్నం జరిగితే తప్ప ఆకునూరి మురళి గారు ఏదైతే శ్రమ పడ్డారో ఆ శ్రమకు తగిన ఫలితం రాదు. రెండోది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కమిషన్ గా మన కేశవరావు గారికి అంత క్లారిటీగా చెప్పిన తర్వాత దాని మీద పూర్తి చర్చ లేకుండానే ఈ రోజు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కానీ తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సు కానీ అమల్లోనికి వచ్చినట్టుగా ఇవాళ బడ్జెట్ లో బయటకు వచ్చిన సందర్భంలో ఆవేదన ఉంది కనుక ఇక్కడ చాలా అంశాలు వీళ్ళు ఏమంటారంటే ఉపాధ్యాయ సంఘాలు కానీ మొత్తంగా ఆకునూరు మురళి గారు వేతనాలకు సంబంధించి చాలా చిన్నగానే మాట్లాడుతున్నాం. ఈ రోజు దానిలో ఉన్నటువంటిది ఇవాళ రిక్రూట్మెంట్ కూడా మేము మాట్లాడినాం, ఒక వేతనాల మీదనే మాట్లాడలేదు. ఆ రిక్రూట్మెంట్ మీద మరి ఏదైనా ఒక స్పందన ఉండాల్సిన అవసరం ఉంది, ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. అంటే భవిష్యత్తు లోపల మొత్తము ఉపాధ్యాయుల యొక్క రిక్రూట్మెంట్ ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్ మీదనే ఉంటుంది. అంటే 2 సంవత్సరాలు అప్రెంటిస్, 3 సంవత్సరాలు కాగానే ఒక ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ ఫెయిల్ అయితే షోకాజు, ఇంకోసారి ఎగ్జామ్ ఫెయిల్ అయితే తొలగిస్తారు. ఒకవేళ పాస్ అయితే మళ్ళీ అతను టీచర్ గా 5 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేస్డ్ ఉంటాడు. 10 సంవత్సరాలు అయిన తర్వాత ఆ టీచర్ కొనసాగుతాడంటే మళ్ళీ 5 సంవత్సరాల కోసం మళ్ళీ ఎగ్జామ్ రాయాలంటే జీవిత కాలంలో రెగ్యులర్ వేతనాలు ఉంటాయి కానీ రెగ్యులర్ టీచర్ గా అతడు ఉండటం లేదు. మరొక ముఖ్యమైన అంశం, ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క ఉపాధ్యాయుల యొక్క ఆవేదనను పట్టించుకొని టెట్ విషయంలో సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేశారు. ఈ రిపోర్ట్ లో చాలా క్లారిటీగా వాళ్ళు ఏం రాశారంటే టెట్ అనేటువంటిది ఒక డిఎస్సి కన్నా ముందు ఉంటే ఒక డిఎస్సి రాసిన తర్వాత ఈ కాబోయే ఎవరైతే ఉపాధ్యాయులు కాదలుచుకున్నారో వాళ్ళకి ఆ టెట్ అనేటువంటి అయిపోతుంది, అక్కడికి మళ్ళీ తిరిగి టెట్ రాయాల్సిందే. అంటే మేము శాశ్వతంగా ఇవాళ ఒకసారి టెట్ పాస్ అయ్యేదానికి రాష్ట్ర ప్రభుత్వం సరైనది కాదని అక్కడ సుప్రీంకోర్టులో కొట్లాడుతున్న సందర్భం లోపల ఆకునూరి మురళి గారి యొక్క రిపోర్ట్ లోపల టెట్ అనేటువంటిది ఒక్క డిఎస్సి సంబంధించి మాత్రమే చెప్పడం జరిగింది. మరొక అంశం, గతంలో కూడా ఉపాధ్యాయులకు సంబంధించి కూడా మంచి ఉపాధ్యాయుడు చెడ్డ ఉపాధ్యాయుడు దాని మీద గతంలో చాలా వివాదం జరిగింది. ఇప్పుడు దీనిలో ఏం చెప్పారంటే ఉపాధ్యాయులను ABCDగా వర్గీకరిస్తారని చెప్పారు. అంటే అది మేము మీకు చెప్పము, కానీ ఉపాధ్యాయులను మేము బేరీజ్ వేసి వాళ్ళని ABCDలుగా వర్గీకరించి వాళ్ళ శిక్షణ ఇస్తామన్నారు. ఇది కూడా ఏదైతే ఉపాధ్యాయులకు సంబంధించి విద్యా వ్యవస్థ లోపల ఒక వైరుధ్యానికి, విద్యా వ్యవస్థ నాశనానికి దారితీసేగా ఉన్నాయి. చాలా మంచి అంశాలు ఉన్నాయి, అవి తీసుకుందాం. ఏవైతే ప్రాథమిక విద్యకు హయ్యర్ ఎడ్యుకేషన్ వ్యతిరేకంగా ఉన్నటువంటి విధానాలను తప్పకుండా తొలగించేందుకోసం పబ్లిక్ డొమైన్ లో పెట్టి చర్చ చేసిన తర్వాత అది ఫైనల్ అయిన తర్వాతనే చట్టంగా బయటకు రావాలని చెప్పి కోరుతున్నాం. రైట్. హనుమంతరావు గారు ఆడియో క్లియర్ గా ఉందా మీకు? హనుమంతరావు గారు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు ఒకటి విషయాలండి, ఆకునూరి మురళి గారు రిపోర్టు పైన అనేక ఆబ్జెక్షన్స్ ఉన్నవి. ఒకటి మేజర్ గా ఏమంటారంటే ఆయన ఇంగ్లీష్ మీడియం ఉండాలి అంటున్నాడు. ప్రతి ప్రీ ప్రైమరీ నుంచి మొదలు పెట్టుకొని యూనివర్సిటీ వరకు ఇంగ్లీష్ మీడియం ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా కేరళ తీసుకుందాము, తమిళనాడులో తీసుకుందాము, ప్రాథమిక విద్య ఏ భాషలో ఉందండి? మరి జనరల్ గా ఇన్ అవర్ ఇండియా those who speak in English fluently means only from Kerala and Tamil Nadu.
they have proficiency in English, even though they studied primary education in their own mother tongue. కాబట్టి ప్రాథమిక విద్య అనేటువంటిది మస్ట్ అండ్ కంపల్సరీ ఏం చేయాలంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఎక్కడైనా కూడా ప్రాథమిక విద్య మాతృభాష బోధన ఉంటే ఆ విద్యార్థి మెచ్యూర్డ్ ఎక్స్పోజర్ కావడానికి అవకాశం ఉంటది. ఆ తర్వాత 6th to యూనివర్సిటీ వరకు 100% ఇంగ్లీష్ మీడియం పెట్టండి. దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఇది బేసికల్ గా సైకాలజీ చెప్పినటువంటి, ఎడ్యుకేషన్ చెప్పినటువంటి, మన దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సూచన. దీనిని ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం అని వస్తుందో ఆ స్టూడెంట్స్ అంతా కూడా మెచ్యూరిటీ అనేటివి లేకుంటది. మరి మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కదా అనేటువంటిది ఒక వస్తుంది. అందుకే చెప్తున్నాం ఏంటంటే ప్రాథమిక విద్య ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఇన్ ఎనీ ఇన్స్టిట్యూషన్ ఇట్ షుడ్ బి ఇన్ మదర్ టంగ్ అనేది పెట్టాలి. ఇప్పుడు మనం ఏం చదువుతున్నామంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వీ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వీ కెన్ ఎడ్యుకేట్ అవర్ స్టూడెంట్స్, వేరాజ్ అవర్ స్టూడెంట్స్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ దేర్ పేరెంట్స్ హ్యావ్ నో నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్. హౌ కెన్ దే టీచ్? హౌ కెన్? ఇది ఒక పాయింట్. తర్వాత రెండవ పాయింట్కి వస్తే ఏమంటున్నారు అని అంటే NEP 2020 5+3+3+4 అనింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నామని కాకుండా దాన్ని మళ్ళీ ఇక్కడనే ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లుగా అనిపించింది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా చేస్తలేదు కానీ సరే తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అని సపరేట్ గా పెట్టిండ్రు. ఈ పెట్టిన క్రమం లోపట మళ్ళీ ఏమంటున్నారంటే దాదాపు ఇప్పుడు ఈ సిస్టమ్ లోపల ఒకవేళ ఇంట్రడ్యూస్ చేస్తే మండలానికి స్ట్రెంత్ ని యావరేజ్ తీసుకుంటే 1 లేదా 2 స్కూల్స్ పెట్టాలంటున్నారు. మరి మిగతా స్కూల్స్ ఎక్కడ వెళ్ళాలి? అది కూడా ఆలోచన చేయాలి కదా. కాబట్టి ఈ మొత్తం స్కూల్స్ అంటే దాదాపు 26,000 ఉన్నటువంటి స్కూల్స్ ఇప్పుడు ఓవరాల్ గా తీసుకుంటానంటే ఒక 1000 స్కూల్స్ కన్నా ఎక్కువ కావు. మరి 1000 స్కూల్స్ కన్నా ఎక్కువ కానప్పుడు మిగతా 25,000 స్కూల్ ఎక్కడ వెళ్ళాలి? దీని ఆల్టర్నేటివ్ ఏముంది? సరే అట్లా కూడా చేసినాం. మళ్ళీ వాళ్ళు ఏమంటారు ఆ మండలంలో 1 లేదా 2 స్ట్రెంత్ ను బట్టి అంటున్నారు. మరి ఆ పిల్లల్ని తీసుకురావడానికి ఏమంటారు? ట్రాన్స్పోర్ట్ అంటారు. ట్రాన్స్పోర్ట్ ఎవరు బేర్ చేయాలంటారు? పేరెంట్స్ చేయాలంటారు. మరి వాళ్ళకు మనము బుక్స్ ఇస్తున్నాము, డ్రెస్ ఇస్తున్నాము, ఇప్పుడు నెక్స్ట్ టై, షూ, బ్యాగ్ అన్ని కూడా కిట్ ఇస్తామంటున్నాము, అల్పాహారం పెడతామంటున్నాము, మధ్యాహ్న భోజనం పెడతాం. ఇవన్నీ పెడుతున్నప్పుడు ఇక ఈడికి వచ్చినప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఎందుకు పెట్టకూడదు? అంటే ఉదాహరణ చెప్తున్నా, అంటే ట్రాన్స్పోర్ట్ పెట్టుకునే స్థాయిలో లేరు కాబట్టి సమస్య ఏర్పడ్డది. కాబట్టి మళ్ళీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం అనేటువంటిది ఇది ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, ఇది పెయిడ్ ఎడ్యుకేషన్ కిందనే ట్రీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక రెండవది ఈ యొక్క సిస్టమ్ లోపల టీచర్స్ రిక్రూట్మెంట్ అనేటువంటిది ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రైవేట్ సెక్టార్ గా అవుతుంది. వాళ్ళు ఏమంటారు ప్రతిది కూడా గవర్నమెంట్ సెక్టార్ లో అనేటువంటి ఫెయిల్ అవుతుంది, గవర్నమెంట్ సెక్టార్ పోతుంది, మొత్తం ప్రైవేటైజేషన్ అవుతుంది. మరి మీరు ఈ యొక్క రిపోర్ట్ లో ఏముంది? కంప్లీట్ గా టీచర్స్ అనేటువంటిది ప్యూర్లీ ఆన్ టెంపరరీ బేస్ అనేటువంటిది స్పష్టంగా కనబడుతుంది. అదే విధంగా మళ్ళీ ఇంకేమంటున్నారు అంటే కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇవ్వాలి. అది ఇంతకు ముందు సార్ చెప్పినట్లుగా ABCD అని కేటగిరీ చేసి, అంటే జనరల్ గా వేరే డిపార్ట్మెంట్స్ లోపల పోలీస్ డిపార్ట్మెంట్, LIS డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లోపల CR అని రాస్తారు. అంటే ఆ CR బేస్ అంటే ప్రమోషన్స్ వస్తాయి అనేటువంటిది. ఇక్కడ ఏమంటున్నారు? కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ ఇస్తే అది బయటికి బహిర్గతం చేయమంటారు. తర్వాత నెక్స్ట్ ప్రమోషన్స్ ఏముంటాయి? ప్రమోషన్స్ లేవు. తర్వాత రెండవది ఇంకా అందులో ఇంకో పాయింట్ ఏంటంటే ముఖ్యంగా హనుమంతరావు గారు అసలు నర్సరీ నుంచి 12th వరకు ఒకే బోర్డు ఉండడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఏంటంటే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, అలాగే ఉపాధ్యాయులకు ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఏం చెప్తారు సార్? నేను ఒకటి ఏంటంటే ప్రైమరీ నుంచి 1 to 5th అనేటువంటిది అంటే ప్రీ ప్రైమరీ నుంచి 5+3 వరకు ఒక క్యాడర్ ఆఫ్ టీచర్స్ ఉండాలి. తర్వాత 3+4 అనేటువంటిది 3 ఇంకో క్యాడర్ ఉండాలి, 4కి ఇంకో క్యాడర్ ఉండాలి ఇన్ జనరల్ గా ఆలోచన చేస్తే. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ రిక్రూట్మెంట్ అయిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ ప్రమోషన్స్ అనేటువంటి ఛానల్ ఉంటేనే ఆ టీచరు ఎంతూజియాజంగా పని చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రమోషనే లేనప్పుడు ఎన్ని సంవత్సరాల దాంట్లో పని చేయాలి? అదే క్యాడర్ లో పని చేయాలి. అదే విధంగా అంటే సర్పంచ్ నుంచి
డిప్యూటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మినిస్టర్ ఇది ఒక ఛానల్ అయితే ఉంది కదండి. ఓ. కాబట్టి ఇన్ని సర్వీస్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రమోషన్ లేదు అనేటువంటిది ఇది రాంగ్ సిస్టమ్ అనేటువంటిది మా యొక్క ఇక స్టూడెంట్స్ కి సంబంధించినటువంటిది ఒకే ప్రిమిసెస్ లోపట ప్రీ ప్రైమర్ నుంచి అప్ టు 12th స్టాండర్డ్ వరకు ఉండమంట ఆ స్టూడెంట్ కూడా డిస్సాటిస్ఫై కావడానికి అవకాశం ఉంటది. అంటే ఎలా స్టూడెంట్ ఎట్లా డిస్సాటిస్ఫై అవుతాడు? అంటే అవే ప్రిమిసెస్ అయితే ఓకే, ఎప్పటి నుంచి ప్రీ ప్రైమర్ నుంచి అప్ టు 12th స్టాండర్డ్ అంటే నియర్లీ 15 ఇయర్స్ అదే ప్రిమిసెస్ లోపల అదే ఉండడం వల్ల వాతావరణం ఎక్కడ చేంజ్ అవుతుంది. కాబట్టి ఎక్స్పోజర్ కావడానికి అవకాశం ఏడు ఉంటది. అందుకే మన సిస్టమ్ లోపల ఏమన్నారు, ప్రైమరీ స్కూల్ ఒకటి, ఆ నుంచి నెక్స్ట్ హై స్కూల్ ఒకటి, ఆ తర్వాత ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత యూనివర్సిటీ, ఇట్లా స్టెప్ బై స్టెప్ వచ్చినప్పుడు ప్లేస్ చేంజ్ చేసినప్పుడు టీచర్ ఫ్యాకల్టీ చేంజ్ చేసినప్పుడు ఆ స్కోప్ ఆ వాతావరణం అనేటువంటిది ఆ స్టూడెంట్ మెచ్యూర్డ్ కావడానికి 100% ఆ స్కోప్ ఉంటది. ఇదే విధంగా ఉంటే రొటీన్ అవుతుంది కాబట్టి ఎక్స్పోజర్ కావడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఇది ఒక పాయింట్ అండి. ఇక రెండవ విషయం అండి, ఇంకొకటి ఇక్కడ బాగా గుర్తించుకోవాల్సిన అంశం ఏంటిదంటే ఈ యొక్క రిపోర్ట్ అనేటువంటిది చాలా లిమిటెడ్ గా రీసెర్చ్ చేసిండ్రు, విజిట్ చేసిండ్రు, ఒపీనియన్ తీసుకున్నారు. ఇది చాలా తప్పు. కాబట్టి రిపోర్ట్ ఉన్నటువంటి బేస్ గా అనేటువంటిది ఎక్కడ లేదు. తన ఓన్ ఫిలాసఫీని తన ఓన్ గా ఆలోచన చేసినటువంటిగా ఇంట్రడ్యూస్ ఎట్లా అనిపించింది. నాకైతే తెలియదు కానీ పెద్దలు గౌరవంలో ఆకురం మురళి గారు తన ప్రాథమిక విద్య ఏ భాషలో నేర్చుకున్నాడండి? ఇప్పుడు ఏ భాషలో మాట్లాడుతున్నాడండి? If a student is get knowledge or proficiency in his own mother tongue, it is easy to get competency in other languages also. నేను చదువుకున్న అప్ టు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం చదివినా, మరి నేను ఈ రోజు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నా అంటే ఎందుకు మాట్లాడలేను? కాబట్టి మన లాంగ్వేజ్ లోపల మన మాతృభాష లోపల ప్రావీణ్యత ఉంటే ఆటోమేటిక్ గా మిగతా భాషలు నేర్చుకోవడానికి ఎక్స్పోజర్ కావడానికి ఫ్లూయెన్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటది. అయితే ఇదంతా బాగానే ఉంటుంది హనుమంతరావు గారు ఈ లాంగ్వేజ్ విషయానికి వచ్చేసరికి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది. కానీ ఎక్కువ పేరెంట్స్ ఆసక్తి చూపిస్తుంది కూడా ఇంగ్లీష్ మీడియం వైపే కదా. ఒక పక్క ప్రైవేట్ స్కూల్ అని కూడా ఎల్కేజీ నర్సరీ నుంచి ఇంగ్లీష్ మీడియం అలవాటు చేస్తూ ఇంగ్లీష్లోనే మాట్లాడాలి, ఇంగ్లీష్లోనే ఉండాలి, ఇంగ్లీష్లోనే నడవడిక అలవరుచుకోవాలని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంకా తెలుగు మీడియం ప్రాథమిక విద్య ఇట్లా ఉండాలి అంటే ఎట్లా అవుతుంది? ఎట్లా కాంపిటీషన్ వస్తుంది? మారిస్తే సమూలంగా మొత్తం మార్చాలి కదా. నేను అదే చెప్తున్నాను సార్. ఫస్ట్ ఏంటిదంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ కానీ ప్రైమరీ స్కూల్స్ అనేటువంటి కంపల్సరీగా మదర్ టంగ్ లోనే ఉండాలి అనేది ఫస్ట్ ప్రపోజల్. ఒకవేళ ప్రైవేట్ స్కూల్లో మార్చలేము అన్నప్పుడు గవర్నమెంట్ లో పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ స్కూల్స్ ఆర్ కన్వర్టెడ్ టు ఇంగ్లీష్ మీడియం. ఇంకా దానికి స్కోప్ లేదు. గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇచ్చేసింది. ఎక్కడ కూడా తెలుగు మీడియం కంపల్సరీ అని ఏం పెట్టలేదు. ఇంగ్లీష్ ఇస్ ఆల్ స్కూల్స్ ఆర్ అప్గ్రేడ్ ఇంటూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. కానీ అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఎవరు ఉన్నారు? ఏ విధమైన ఫ్యాకల్టీ ఉంది ఆలోచన చేసిండ్రా? అంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కూడా సక్సెస్ స్కూల్స్ ఇంట్రడ్యూస్ చేసిండు 6 to 10th అనేటువంటిది ఇంగ్లీష్ మీడియం ఉండాలని. కానీ అక్కడ ఫ్యాకల్టీ ఎవరు చేశారని కాలేదు. అందుకే అతను సక్సెస్ స్కూల్స్ ఫెయిల్యూర్ కావడానికి ఒక రీజన్ కూడా అది కూడా. ఓకే వెంకటేష్ గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? వెంకటేష్ గారు, చారకొండ వెంకటేష్ గారు జాయిన్ అయ్యారా? పీసీఆర్ లేదు, చారకొండ వెంకటేష్ గారు లేరు. ఎస్. సో ఇప్పుడు ఒకటండి, ఇక్కడ కొంతమంది ఇప్పుడు అంటే ఆ రిపోర్టును అమూలాగ్రంగా నేను ఒక 4-5 అంశాలు చదివిన తర్వాత, ఉదాహరణకు పూర్వ ప్రాథమిక విద్య అనేటటువంటిది దేశవ్యాప్తంగా అవసరము. 1వ తరగతి నుంచి లేదా 6 సంవత్సరాలకు 7 సంవత్సరాలకు పాఠశాలకు పోతే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అనేది ఇట్ ఈస్ ఎ నేషనల్ కన్సెన్సస్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఇది చాలా స్పష్టంగా చెప్పారు. సో కాబట్టి అది తీసుకొచ్చి ఆయన ఇక్కడ పెట్టాడు. ఇక్కడ కన్వీనియంట్ గా అందరూ మర్చిపోతున్నటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే మదర్ టంగ్. ఉదాహరణకి ఈ మదర్ టంగ్ అనేటటువంటిది 1923లో బేగంపేట పబ్లిక్ స్కూల్ పెట్టారు.
బేగంపేట పబ్లిక్ స్కూల్ పెట్టినటువంటి సందర్భంలో అందులో చదువుతున్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అందరూ కూడా మదర్ టంగ్ ఇంగ్లీషే. మరి ఆ 23 నుంచి ఇప్పటి వరకు ఒక 50,000 స్కూల్ పెట్టొచ్చు కదా, పెట్టలేదు ఎందుకని? లేదు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం ఒకటి అన్నది, భారతీయ విద్యాభవన్ లాగా లేదా బేగంపేట పబ్లిక్ స్కూల్ లాగా అందరూ ఒకే దగ్గర చదివే విధంగా మేము సిబిఎస్ఈ సిలబస్ తీసుకొస్తామన్నారు. అది సాధ్యం కాదు. నేను ఇక్కడ చెప్తున్నా, అసలు ఇన్ని చర్చలు వద్దండి. ఇప్పుడు చారకొండ వెంకటేష్ గారు ఉన్నారా, లేకపోతే ఆకునూరు మురళి గారు ఉన్నారా? మీరేమంటున్నారు? మేము దేశ విదేశాలు తిరిగినామన్నారు. నేనేమంటున్నా, ఆయన బ్రెయిన్ చైల్డ్లో వచ్చినటువంటి చెత్త అంతా కూడా దీంట్లో రాసిండు తప్ప ఒక్కటి కూడా ఎగ్జామ్ చేయలేదని చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు ఏ రాష్ట్రంలో అంటే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా సరే, ప్రపంచంలో ఉన్న ఏ దేశమైనా సరే, ఉదాహరణకి నెదర్లాండ్స్ డచ్ భాష మాట్లాడుతుంది, అక్కడ డచ్లోనే విద్యాభ్యాసం ఉంటుంది. పోనీ ఈ ఇండియాలో భారతదేశంలో పలానా రాష్ట్రంలో ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టిండ్రు కాబట్టి వాళ్ళు చాలా మొత్తం ఐఏఎస్లు, ఈరోజు దేశంలో ఐఏఎస్లు అయ్యేది ఎక్కడ? బీహార్లో అవుతారు. మరి ఆ బీహార్లో ఇంగ్లీష్ మీడియం ఉందా? ఒకటి నీకు వ్యక్తిని బట్టి ఉండాలి. తర్వాత నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 3 లాంగ్వేజ్ ఫార్ములా 1వ తరగతిలోనే సింగిల్ టీచర్ ఉంటాడు, 3 భాషలు నేర్చుకోమంటున్నాడు. అంటే ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలి, తర్వాత తెలుగు నేర్చుకోవాలి. ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఈ విద్యా విధానం? నేను ఏమంటున్నా, ఈ యొక్క విద్యా విధానం పట్ల, ఈ యొక్క అంశం పట్ల నేను ఇంటర్మీడియట్కు సంబంధించి 1 నిమిషం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఇంటర్మీడియట్ మెర్జర్ అనేటటువంటి దానికి ఇక్కడ చాలా మందికి బ్యాక్గ్రౌండ్ తెలియక ఇంటర్మీడియట్, అరే దేశవ్యాప్తంగా ఇంటర్మీడియట్ కలిసే ఉంది కదా, ఇగో రెసిడెన్షియల్ స్కూల్స్ కలిసే ఉన్నాయి కదా, లేదా బేగంపేట పబ్లిక్ స్కూల్లో 12th వరకు ఉంది కదా. బేగంపేట పబ్లిక్ స్కూల్లో ప్రైమరీ సెక్షన్ వేరు, హై స్కూల్ సెక్షన్ వేరు, +2 సెక్షన్ వేరు, అక్కడ ఉండే విద్యార్థుల సంఖ్య వేరు. అయినప్పటికీ కూడా 10th క్లాసులో 12 సెక్షన్లు ఉంటే ఇంటర్మీడియట్కి వచ్చే వాళ్ళకి 2 సెక్షన్లు మిగులుతున్నారు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు పెట్టిండ్రు. వాటిలోనే 10th క్లాస్ ఉంది కాబట్టి 9th, 10th చెప్పే టీచరే ఇంటర్మీడియట్ కూడా చెప్తారని ప్రారంభంలో పెట్టిండ్రు. వర్కౌట్ కాలే. 9th చెప్పేటటువంటి ఫిజికల్ సైన్స్ టీచరు కెమిస్ట్రీ, ఫిజిక్స్ చెప్పే రోజులు పోయినాయి ఇప్పుడు. దాంతో స్కూళ్ళు ఆ యొక్క కాలేజీలను వివరించారు. అయినప్పటికీ కూడా వాళ్ళకి ఫలితాలు రాలే. అల్టిమేట్గా కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పెట్టి ఇంటర్మీడియట్ అనేటటువంటిది ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అకాడమిక్ ప్రోగ్రామ్, ఇట్ ఈస్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఫర్ ది గేట్వే ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్. ఈరోజు విద్యార్థి అనేవాడు ఇంటర్మీడియట్ చదవడమే కాకుండా ఈరోజు నువ్వు డాక్టర్ అవుతావా, ఇంజనీర్ అవుతావా, లేకపోతే అడ్వకేట్ అవుతావా అనేటటువంటి ఒక విషయం లోపల ప్రతి ఒక్కరు టెస్ట్ రాయాలి. ఈయన ఏం చెప్తాడు? ఇంకా నిజంగా కూడా ఆయనను చూసి జాలి పడాలని నాకు అర్థమైతలేదు. ఏమంటున్నాడు? మీరు ఎంసెట్ను రద్దు చేసేయండి, తమిళనాడు ప్రభుత్వము సుప్రీంకోర్టులో కేసు వేసిన, అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన, మేము ఈ దేశం నుంచి విడిపోతామని చెప్పిన, నీటు రద్దు ప్రశ్నే లేదని చెప్పినటువంటి సందర్భంలో ఈయన ఏం చెప్తాడు? ఎంసెట్ రద్దు చేసి యూ అడ్వైజ్ ది సెంట్రల్ గవర్నమెంట్ టు స్టాప్ ఆల్ ది ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. నువ్వెవడు రాబాయ్ చెప్పడానికి? ఇటువంటి పరిస్థితులు అనేటటువంటివి పూర్తిగా నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఆయన యొక్క వ్యక్తిగతమైనటువంటి పైత్యాన్ని ఇందులో పొందుపరిచిండు తప్ప ఇందులో ఏ విషయాలైనా యాదృచ్ఛికంగా కొన్ని మంచి విషయాలు వస్తే వచ్చుండొచ్చు, కానీ ఈ రిపోర్టును ఏ మాత్రం కూడా పరిగణలోకి తీసుకున్నా రేవంత్ రెడ్డి విద్యా వ్యవస్థను 30 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోతున్నాడు అనేటటువంటి సంకేతమే వస్తే తప్ప బంచ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. యూనివర్సిటీలో కాంట్రాక్ట్ లెక్చరర్లు పాఠాలు చెప్తున్నారు, రెగ్యులర్ లేక విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది అంటాడు. డిగ్రీ కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు, గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, కాబట్టి విద్యా వ్యవస్థ నాశనం అయిపోయింది అంటాడు. కానీ స్కూల్ ఎడ్యుకేషన్ లో వీళ్ళు టీచర్లంతా కూడా రిలాక్స్డ్ గా ఉన్నాడు, ఎవడు పాఠాలే చెప్పట్లేదు, సైడ్ బిజినెస్లు చేసుకుంటున్నారని మాట్లాడతారు టీవీలకు వచ్చి. మరి ఈ రోజు నేను చెప్తున్నా, ఐఏఎస్ లేరా సైడ్ బిజినెస్ చేసేవాళ్ళు? ఏ అవసరం కోసం ఐఏఎస్లు 35-40 ఎకరాల భూములు కొంటున్నారు? అదేవిధంగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ గత నిజాం కాలం నుంచి పివి నరసింహారావు వరకు లేదా నిన్నటి కేసీఆర్ వరకు కూడా
ఎవరు కూడా ఇన్స్టిట్యూషనల్ చేంజెస్ చేయలేదు. నువ్వు కావాలంటే ప్రమాణాలు పెంచడానికి ఏం చేస్తావు చెయ్యి. ఏకోపాధ్యాయ పాఠశాలను అప్గ్రేడ్ చేయి, లేదు స్కూళ్ళకి చేయి. ఈయన చెప్తున్నటువంటి విషయం బహుశా చారకొండ వెంకటేష్ గారు ఉన్నారో లేరో, ఆయన లెక్కల ప్రకారమే 1,50,00,000 మంది విద్యార్థులు, చదువుకు అర్హమైనటువంటి విద్యార్థులు ఈరోజు తెలంగాణలో ఉన్నారు యాజ్ ఆన్ టుడే. కానీ ఆయన పెట్టినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, నిన్న కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో స్కూల్ ఎందుకు పెట్టిండు అది బయట ప్రజలకు ఎందుకు తెలియదు. ఎందుకంటే కేసీఆర్ ఎడ్యుకేషన్ హబ్ ఆడ కట్టిండు, ఆల్రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి దాని చుట్టూ గోడ కట్టి మేము తెలంగాణ మోడల్ స్కూల్ పెట్టినామని చెప్పుకోవడానికి కేసీఆర్ కాన్స్టిట్యున్సీలో పెట్టారు తప్ప. వెంకట్ గారు నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? ఓకే సార్. వెంకట్ గారు మీరు ఏం చెప్తారు? చెప్పండి సార్. మీ ఒపీనియన్ ఏంటి ఈ నూతన విద్యా విధానానికి సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్నటువంటి నూతన విద్యా విధానానికి సంబంధించి? ఒకటి సార్, మేము ఆల్రెడీ ఇది వరకు పత్రికా ముఖం కూడా చెప్పాము. ఆకునూరి మురళి గారు చాలా రోజుల పాటు కష్టపడిచ్చిన రిపోర్టు ఇవాళ 1-2 అంశాల వల్ల పెద్ద చర్చనీయాంశంగా మారింది. అందులో ముఖ్యంగా టీచర్ రిక్రూట్మెంట్, టీచర్ వేజెస్ మీద ఆయన కామెంట్ గాని, ఆయన రిపోర్ట్ గాని ఆచరణ సాధ్యం కాదు, అది సరైంది కాదు. వారు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చెప్పాలంటే వెల్ఫేర్ స్టేట్ లో ఎంప్లాయ్మెంట్ పర్మనెంట్ ఉండాలి తప్ప కాంట్రాక్ట్ పెట్టి టెంపరీ పెట్టి ఉద్యోగుల జీవితాలతో చెలగాటాలాడతామని చెప్పడం అది కరెక్ట్ కాదు. రెండోది కాన్సెప్ట్ ఏంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అయితే బాగా పనిచేస్తారు అనే భావన ఉంటే అడ్మినిస్ట్రేటర్లు అందరూ కాంట్రాక్ట్ ఎందుకు పెట్టట్లేదు సివిల్ సర్వీసెస్ లో? ఇది ఆలోచించాలి. అందుకని సమస్యకు పరిష్కారం చూపేయడానికి కోసం కమిషన్ రిపోర్ట్ చేయాలంటే ఇప్పటి వరకు ఉన్న వ్యవస్థలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేదు అనే భావన ప్రజల్లో ఉంది, అధికారుల్లో ఉంది, ఫీల్డ్ లో ఉన్న పరిస్థితి కూడా వాస్తవం. ఎడ్యుకేషన్ క్వాలిటీని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కోసం స్కూల్ స్టాండర్డ్స్ పెంచాలి. అట్లాగే గవర్నమెంట్ స్కూల్లో యొక్క ఎన్రోల్మెంట్ పెరగాలంటే ప్రైవేట్ స్కూల్లో యొక్క ఫ్లోటింగ్ ను తగ్గి గవర్నమెంట్ స్కూల్ వైపు పిల్లలు అట్రాక్ట్ అవ్వాలంటే క్లాస్ రూమ్ కు ఒక టీచర్ ఉండాలి, క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్ ఉండాలి, మధ్యాహ్న భోజనం కాస్త క్వాలిటీగా ఉండాలి. ఇంకా అవసరం అనుకుంటే కేర్ టేకింగ్ పొద్దున 8 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు 5:30 వరకు ఎంగేజ్ చేయగట్టట్టుగా ఇప్పుడున్న గ్రామీణ స్కూళ్లలో కూడా ఆ టైమింగ్ షెడ్యూల్లో మార్చి దానికి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తే తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్లో కూడా ఎన్రోల్మెంట్ పెరుగుతుంది. ఎన్రోల్మెంట్ పెంచడానికి కోసం సిఫారసులు ఇవ్వమంటే ఉన్న వ్యవస్థ మొత్తం కుప్పగూలు చేసి ఒక కొత్త వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు. మేము గతంలో కూడా చెప్తా ఉన్నాం. ఇప్పుడు వారు ఇచ్చిన రిపోర్ట్ లో కూడా ఏం చెప్తున్నంటే పదే ఈ రాష్ట్రం దౌర్భాగ్యం ఏంటంటే 29 రకాల స్కూళ్లు ఉన్నాయి అన్నారు. అందుకే మేము చెప్పదలుచుకున్నాం మురళి గారి రిపోర్ట్ ప్రకారం 29 రకాల స్కూళ్లు ఎట్లా వచ్చినాయి? ఇలాంటి అధికారులు వచ్చిన వాళ్ళ ప్రయోగాలు చేసుకుంటూ కొత్త రకమైన స్కూల్ పెట్టడం, అభ్యుదయ స్కూలు, మోడల్ స్కూలు, కస్తూర్బా రకరకాల పేర్లతోటి ప్రతి ఒక్క అధికారి వచ్చి ప్రయోగాలు చేయడంతో 29 రకాల స్కూల్ వచ్చినాయి. ఇప్పుడు తిన ప్రయోగంలో 30వ స్కూల్ వచ్చింది తప్ప ఇది కూడా ఎక్కడైనా. అందుకనే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏంటంటే ఏదైనా ఒక విధానం తీసుకొస్తున్నప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఒక డెమోక్రటిక్ ఫంక్షన్ లో పోవాలి. ఒక సిఫారసు వచ్చిన వెంటనే దాని స్టేక్ హోల్డర్స్ ని పిలిచి మాట్లాడాలి. ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం లేదు, మేధావులతో సమావేశం లేదు, తల్లిదండ్రులు గాని విద్యార్థి సంఘాలతో సమావేశం లేదు. కానీ ముఖ్యమంత్రి ఒక వేదిక మీద ఒక స్టేట్మెంట్ ఇస్తారు, వెంటనే కమిషన్ చైర్మన్ గా ఉన్న మురళి గారు మేము అది సిఫారసు చేయలేదంటారు. అట్లాగే కేశవరావు గారు ఇంకో రకమైన స్టేట్మెంట్ ఇస్తారు. అంటే మొత్తం మీద కమిషన్ రిపోర్ట్ వచ్చిన నుంచి అందరినీ గందరగోళపరిచి అసలు ప్రభుత్వం ఏం చేయదలుచుకుందో స్పష్టం చేయకుండా కాలం వెళ్లదీయడం తప్ప ఇంకోటి కనబడట్లేదు. ఒకటండి ఈ రోజు మేము చెప్పదలుచుకుంది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ బళ్లను బాగు చేసే చిత్తశుద్ధి ఉంటే ఒక విషయంలో స్పష్టంగా చెప్పొస్తుంది. ఆకునూరి మురళి గారి రిపోర్ట్ ని యథాతథంగా ఆమోదిస్తాం అన్న ప్రభుత్వానికి 18% బడ్జెట్ విద్యారంగంలో ఎందుకు కేటాయించలేదండి? 18% వదిలేయండి. కనీసం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టుకున్నట్టుగా అధికారంలో రావడానికి 15% బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ఇవాళ 3వ బడ్జెట్ వచ్చింది. ఎంత వచ్చిందని 8.22, అంటే లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే 0.066 బడ్జెట్ పెంచారు. అంటే బడ్జెట్ లేకుండా బళ్లను బాగు చేస్తామని చెప్తే ఇది ప్రజల్ని భ్రమల్లో ముంచడం తప్ప ఇంకొకటి కాదు. బడ్జెట్ కేటాయింపులు పెరిగితే ఇవాళ ఆకునూరు మురళి గారు రిపోర్ట్ చెప్పారు. ఏమని? ఉద్యోగుల వేతనాలు 90% ఉన్నాయి కాబట్టి
వేతనాల భారం తగ్గించడానికి మరి కొత్తగా విధానం సిఫారసు చేసినామని చెప్పి మీ ఇంటర్వ్యూలో మీరు వివరణ అడిగినప్పుడు కానీ ఇతర ఛానల్ వివరణ అడిగినప్పుడు కూడా చెప్తా ఉన్నారు. ఇవాళ మేము చెప్పదలుచుకుంది ఏంటంటే ఒక విషయం క్లారిటీ మీ ద్వారా భరత్ గారు, ఒక రోజు ఒక వ్యవస్థకు ఇచ్చిన బడ్జెట్ అలాట్మెంట్ లో ఇవాళ 90% వేతనాలకు పోతుంది అంటున్నారు. అంటే ఉన్న బడ్జెట్ ఎంత? 6%, 7% బడ్జెట్ కేటాయిస్తే అందులో 90% పోతుంది. రేపు 15%, 16% కేటాయిస్తే ఈ 90% అందులో కూడా వేతనాలు రావు కదా. వేతనాలకు ఇంతే ఉంటది కదా, వేతనాల భారం ఇంతే ఉంటది కదా. కాబట్టి తక్కువ బడ్జెట్ ఇచ్చి ఇవ్వాల్సిన వేతనాలను భారంగా చూపించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కు వేతనాలను తగ్గించాలని చెప్పడం సరైనది కాదు. అందుకనే మేము చెప్పదలుచుకుంది ఏంటంటే 10వ తరగతి వరకు ఇంటర్మీడియట్ కలుపుతామా, ఇవన్నీ రెండవ దశ చర్చ. అసలు క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడానికి మీరు చేసిన సిఫారసులో 2000 మంది పిల్లలుంటే క్వాలిటీ వస్తుంది, 300 మంది పిల్లలుంటే రాదు అని చెప్తున్నారే, అది ఎక్కడ ఎక్స్పెరిమెంట్ గా ప్రూవ్ అయిందో చెప్పాలి. ఎందుకంటే 300 మంది పిల్లలు ఉన్న చోట అందరు టీచర్లు ఉండి అన్ని అకామిడేషన్స్ ఉంటే అక్కడ కూడా క్వాలిటీ వస్తుంది కదా. ఇంకా ఆ మాటకు వస్తే సైకాలజికల్ గా చూసినప్పుడు పిల్లల సంఖ్య ఎక్కువైన ఇందాక మిత్రులు ఒక ప్యానెల్లో మిత్రులు మాట్లాడుతూ చెప్పారు, 15 సంవత్సరాలు అంటే ఎల్కేజీలో ఒక ప్రిమిసెస్ లో వచ్చిన పిల్లవాడు ఇంటర్మీడియట్ వరకు అంటే 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు ఒకే ప్రిమిసెస్ లో చదువుతున్న క్రమంలో ఇంటర్మీడియట్, ఎల్కేజీ ఒకే ప్రిమిసెస్ లో ఉన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఒకటే ఉంటే అసలు పిల్లవాడి మీద అటెన్షన్ ఎట్లా ఉంటుంది? అడ్మినిస్ట్రేషన్ కు 2000 మంది పిల్లల్ని కంట్రోల్ చేయడం అనేది ఒక ప్రిన్సిపల్ తో సాధ్యమయ్యే పని. అది ఏ రకంగా చూసినా సరిది కాదు. టీచర్ పీపుల్ రేషియో ర్యాపో పెరగాలంటే, పర్సనల్ అటెన్షన్ పెరగాలంటే మినిమం స్ట్రెంత్ ఉండాలి. ఇప్పుడు వారు చెప్పిన దాని ప్రకారం ఏం చెప్తున్నారు? ఒక్కొక్క సెక్షన్ కు 40 మందే ఉంటారు హై స్కూల్లో, కానీ 3 సెక్షన్లు ఉంటాయి అంటున్నారు. అంటే మొత్తం ఉన్న వ్యవస్థలన్నింటినీ కుప్ప చేసి ఒక దగ్గరికి తీసుకురావడం కోసం చెప్తున్నారు. మేమేం అడుగుతున్నాం ఇవాళ? మా ఇంటెన్షన్ ఒకటే, ఇవాళ విద్యారంగంలో బళ్ళు చాలా బాగుపడాలంటే ఇప్పుడున్న వ్యవస్థలో 10 మందికి 20 మంది పిల్లలకు 5 టీచర్లు ఇవ్వమని మేము అడగట్లేదు. మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014లో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక డాక్యుమెంట్ ఇచ్చాం. ఆ డాక్యుమెంట్ ను విద్యాశాఖ మంత్రి ఆనాడు జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, వారికి డాక్యుమెంట్ ఇచ్చాం. దాంట్లో మేము స్పష్టంగా చెప్పాం, క్లాసుకు ప్రైమరీ సెక్షన్ అయితే 15 నుంచి 20 మంది పిల్లలు ఒక క్లాస్ గా చేసేటట్టుగా ఆ ఒక్క స్కూల్ 2 స్కూల్ పక్క స్కూళ్లను కలిపి అయినా సరే ఒక జీపీ హెడ్ క్వార్టర్ లో ఒక మంచి స్కూల్ పెట్టి ఒక 100 మంది పిల్లల్ని ప్రైమరీ స్కూల్లో పెట్టేటట్టుగా 50 నుంచి 100 మంది పిల్లలు ఉంటే క్లాస్ కి 20 మంది చొప్పున 100 మంది 5 క్లాసులు ఉంటే 5 టీచర్లు. పేరెంట్ యొక్క ఇంట్రెస్ట్ రీత్యా ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నారు కాబట్టి పేరెంట్స్ కోరుకున్న ఎడ్యుకేషన్ ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయమని కూడా చెప్పాం. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసినంత మాత్రాన తెలుగు మీడియం మూసేయమని కాదు, ప్యారలల్ గా తెలుగు చదవాలనుకున్న వాళ్ళకు తెలుగు మీడియం కూడా ఉండాలంటే ఆ రకమైన ఫెసిలిటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ చేస్తే ఆకాశంలోనే భవనాలు మీడియంతో పాటు వెంకట్ గారు, మీడియంతో పాటు ఈవెన్ ప్రైవేట్ స్కూళ్లలో కూడా త్రిభాష విధానం అమలవుతుంది. నర్సరీ నుంచే చాలా ప్రైవేట్ స్కూళ్లలో త్రిభాష విధానం అమలు చేస్తున్నారు. అంటే మిగిలిన అన్ని సబ్జెక్టులు ఉంటున్నాయి, దాంతో పాటు తెలుగు హిందీ కూడా పెడుతున్నారు. కనీసం ఫస్ట్ క్లాస్ వస్తే తప్పితే తెలుగు హిందీ 2 భాషలు అని పిల్లలకు తెలియనటువంటి పరిస్థితి కదా. అదే మొదలు ప్రభుత్వాలు కూడా పడుతున్నాయి అనుకోవాలి. పేరెంట్ ఇంగ్లీష్ మీడియం కోరుకుంటున్నాడు కాబట్టి ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్పు కానే కాదు. ఇంగ్లీష్ మీడియం పెట్టినంత మాత్రాన తెలుగును నిర్లక్ష్యం చేయాల్సిన అవసరము లేదు. తెలుగు భాష నేర్పాలి. అవి లాంగ్వేజెస్ ఫర్ కమ్యూనికేషన్, నాట్ ఫర్ నాలెడ్జ్. కాకపోతే ఇంగ్లీష్ మీడియం మేము కూడా ఎందుకు స్వాగతిస్తున్నామంటే ఇవాళ పిల్లవాడి నాలెడ్జ్ ఎక్స్టెండ్ కావాలంటే లిటరేచర్ గానీ ఇన్ఫర్మేషన్ గానీ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కువ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఇంగ్లీష్ నాలెడ్జ్ మీద గ్రిప్ ఉంటే, కొంత లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకునే సోర్స్ పిల్లవాడికి వస్తుంది. అందుకని ఇంగ్లీష్ మీడియం చదివినంత మాత్రాన కమ్యూనికేట్ చేయలేడానికి కోసం కాదు, ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళందరూ ఇంటలెక్చువల్స్ అవుతారని కూడా కాదు. కాబట్టి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది ఒక కమ్యూనికేషన్ టూల్, దానికి ప్రయారిటీ కాదు. కానీ పేరెంట్స్ డిమాండ్ ఉన్నది. ప్రైవేట్ స్కూల్ నుండి అట్రాక్ట్ చేయడానికైనా సరే గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పాము. ఆ రకంగా చేశారు లాస్ట్ ఇయర్. కానీ చేస్తే ఏం లాభం? ఇవాళ తెలుగు మీడియం కాకుండా ఇంగ్లీష్ మీడియం కాకుండా ఉన్న వ్యవస్థలోకి తీసుకొచ్చారు. తెలుగు మీడియం పెట్టారు, ఇంగ్లీష్ మీడియం మార్చారు. ట్రైనింగ్ ఇవ్వమంటే 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. అది సరిపోదు. ప్రతి సంవత్సరం కొంత స్ట్రెంథనింగ్ చేసి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అటెన్షన్ పెడితే ఇంగ్లీష్ మీడియం వైపు ఒక క్వాలిఫైడ్ స్టాఫ్ ఏర్పడే అవకాశం ఉంది. అందుకనే ఇవన్నీ ప్రయోగాలు చేస్తూ పిల్లల యొక్క జనరేషన్ టు జనరేషన్ చేంజ్ అవుతూ క్వాలిటీ తగ్గుతా ఉన్నది తప్ప అన్ని కూడా విఫల ప్రయోగాలు. ఇవన్నీ కూడా విఫల ప్రయోగాలు నిరూపితం అవుతా ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఒక్కటేనండి, మేము వాళ్ళ సొల్యూషన్ చెప్పదలుచుకుంది. ఏ రిపోర్ట్ ఇచ్చినా అది విద్యారంగ
ఐడియాలజీతో పనిచేసిన అధికారులతో మళ్ళీ ఒక సమావేశం పెట్టి దాని పాలసీలు డిసైడ్ చేయాలి. ఐఏఎస్లు పాలసీలు డిసైడ్ చేస్తారు, కానీ ఇందాక పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళ యొక్క ఇండివిజువల్ ఐడియాలజీ ప్రకారం పాలసీలు డిసైడ్ చేస్తారు. ఇవాళ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను, సరే రిలేటెడ్ కావచ్చు కాకపోవచ్చు సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఇవాళ టీచర్ టీచింగ్ చేయడానికి బిఎడ్ చేశాడు, సైకాలజీ చదివాడు, పిల్లలతో ఎలా రియాక్ట్ చేయాలో ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ వీళ్ళ మనం అనుకున్న పద్ధతిలో నేను పాఠం చెప్పడానికి లేదు. మా ఐఏఎస్ అధికారి సెక్రటరీ గారు డైరెక్టర్ గారు ఎక్కడో కూర్చొని వాళ్ళు పాలసీ డిజైన్ చేసి ఇట్లనే పాఠం చెప్పండి అట్లనే పాఠం చెప్పాను. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్ధతిలో పాఠం చెప్పాలనే మెథడ్ ను కొత్తగా తయారు చేస్తున్నారు. అక్కడ మరి బిఎడ్ కు సైకాలజీకి విలువ ఎక్కడుంది? అందుకని బోధన పద్ధతిలో మార్పులు తీసుకొచ్చి స్కూళ్లలో స్టాండర్డ్స్ ను పడిపోవడానికి కారణాలు అవుతున్నాయి. ప్రయోగాలు తీసుకొచ్చి కారణాలు చేస్తున్నారు తప్ప ఈ రకమైన పథకాలు మార్చడం వల్ల ప్రయోజనం లేదు. క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, టీచర్లు పనిచేసేటట్టుగా చేయాలి. ఎస్, ఆకునూరి మురి గారు చెప్పిన దాంట్లో కొన్ని వాస్తవాలు ఉంటే ఉండొచ్చు, కానీ మేము ఇవాళ యూట్యూబ్ గా మేము ఒక మాట చెప్తున్నాం. ఉపాధ్యాయుల్లో పని తప్పులో, పని తేడాలు, పని విధానంలో తేడా ఉంటే దాన్ని మార్చాల్సింది ఎవరు? ప్రభుత్వం, అధికార యంత్రాంగం. మేము పనిచేయని టీచర్లను, బడికి పోని టీచర్లను మేము కాపాడే ప్రయత్నం చేయట్లేదు. వాళ్ళ మీద శిక్షించండి, వాళ్ళతో పని చేయించండి. కానీ అలా పనిచేయట్లేదు అని చెప్పి నిందించి పనిచేసే వాళ్ళని కూడా అవమానిస్తుంటే చాలా తప్పు. అనేక సర్వేల ప్రకారం కూడా తెలుపుతా ఉంది, ఇలా 10%, 15% ఎస్కేపిజం ఉంటే ఉండొచ్చు, కానీ 80% పనిచేస్తున్న వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతీసే రీతిలో రిపోర్ట్ ఇవ్వడం సరైనది కాదనేది నేను మీ ద్వారా మరొకసారి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అందుకనే ప్రభుత్వం ఈ పాలసీని అమలు జరపాలనుకుంటే తప్పనిసరిగా ఉపాధ్యాయ సంఘాలతో ముందుగా సమావేశం ఏర్పాటు చేయాలి, మేధావులతోటి, పేరెంట్స్ తోటి, విద్యార్థి సంఘాలతోటి పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి అని చెప్పి మీ ద్వారా కోరుతాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ వెంకట గారు, థ్యాంక్ యూ సో మచ్ హనుమంతరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ కటకం రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ మధుసూదన్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ భుజంగరావు గారు. అందరికీ కూడా ధన్యవాదాలు డిఎన్ఏలో పాల్పంచు